దయచేసి మీ యొక్క కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ప్రజెంట్ లైన్ లోకి వచ్చేసి 3000 దాకా ఉన్నారు సార్ లైన్ లో. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తం చేసుకుంటూ, ఎందుకంటే తీరం అన్ని మన నరసాపురం అమలాపురం మధ్యనే ఈ తీరం దాటే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడే నేను కూడా సెక్రటరియట్ నుంచి బయలుదేరి నర్సపూర్ వస్తూ ఉన్నాను. ఈ జాతీయ నైట్ కూడా ఈ నర్సపూర్ లోనే ఉండి ఇక్కడ కొంచెం మానిటరింగ్ అది చేసుకుంటాం. ఈ లోపుగా ఏదైతే మన పాలకొల్లుకు సంబంధించి ఒకవేళ ఈ ఏరియా నుంచి ఏదైనా క్రాస్ అయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, అందులో ముఖ్యంగా ఏదైతే తాటాకిళ్ళు, అదేవిధంగా పూరిళ్ళు, మట్టిళ్ళు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పెంకుటిళ్ళు కానీ ఇవి కూడా ఉంటాయి. జనరల్ గా మన కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి గాలికి కొబ్బరి చెట్టు పడి మళ్ళీ ఇంటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అంచేత మనం పక్కా బిల్డింగ్ లోకి, ఎందుకంటే ప్రతి 10 ఇళ్ళకి 3-4 బిల్డింగ్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈ నైట్ కి తాళాలు వేసుకుని ఆ బిల్డింగ్ లో ఉంటే బెటర్. ఆ రకంగా మీ గ్రామాల్లో గానీ మీ వార్డుల్లో గానీ కొంచెం అటువంటి ప్రికాషన్స్ మీరందరూ కూడా తీసుకుని, కరెంట్ కూడా పవర్ కట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ కొవ్వొత్తులు అవసరమైతే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి కొవ్వొత్తులు కూడా కొనుగోలు చేసి అన్ని వీలైతే అన్ని ప్రతి ఇంటికి కూడా ఆ కొవ్వొత్తులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ఈవేళ రేపు కూడా పవర్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి కొంచెం ఇటువంటి ప్రికాషన్స్ అన్నెసరీగా కూడా బయట తిరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా కొంచెం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ప్రత్యేకించి మన కేడర్ ఎవరైతే ఉన్నారో మీ అందరితోటి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ